ఉన్న పలంగా ఆర్ఎస్పీ గారి యొక్క బుల్లెట్ ప్రూఫ్ తీయడానికి కారణం ఏంది? ఆయన ఏమైనా టెర్రరిస్టా? ఆయన ఏమైనా మావోయిస్టా? ఆయన ఏమో దేశ విద్రోహ సంఘ వ్యక్తులతో ఏమైనా పరిచయాలు ఉన్నాయా? లేవు కదా. ఆయన వల్ల ఎంతోమంది విద్యార్థులు లాభపడ్డారు. ఆయన వల్ల ఎంతోమంది విద్యార్థులు వివిధ దేశాలలో చదువుకున్నారు, పిహెచ్డీలు చేశారు, స్కాలర్లు అయ్యారు. ఆయన వల్ల ఎంతోమంది బాగుపడ్డారు కదా. సో ఆయన వల్ల విదేశాలలో మాస్టర్ చేసిన టాప్ 10 యూనివర్సిటీలలో బెంగళూరు యూనివర్సిటీలో నార్త్ వెల్స్లో ఉంటుంది, లండన్లో, ఆ యూనివర్సిటీలో మాస్టర్ చేసిన వ్యక్తిని నేను. కారణం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఎందుకు? ఆయనను చూస్తూ పెరిగినాం అబ్బా మేము. మా పాలమూరు జిల్లా ఎట్లుంటుందంటే, ఉమ్మడి పాలమూరు డిస్టిక్ ఎట్లుంటుందంటే, ఒక సంవత్సరం పంట పంతే సంవత్సరం 3 పంటలు పండుతాయి. కానీ మా కరువు ప్రాంతం ఎట్లుంటుందంటే, ఒక పంట పంతే దాన్ని నమ్ముకొని కుటుంబం మొత్తం చూస్తూ ఉంటుంది. సో అలాంటి ఫ్యామిలీస్ నుంచి మేము వచ్చి ఆయనను చూస్తూ దగ్గర నుంచి చూస్తూ, అరే చదువుకోండి చదివే మిమ్మల్ని మారుస్తుంది అని మాకు చిలుకకి చెప్పినట్టు చెప్తే, ఈ మనిషి ఎందుకు ఇంతగానని చెప్తుండు చదువుకోవాలని మాకు ఎవరు చెప్పలేదు ఇంతవరకు. తల్లిదండ్రుల అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్, వాళ్ళకి తెలియదు ఊర్లలో ఎట్లుంటుంది, వ్యవస్థ ఉంటుంది, దళారులు ఉంటారు. నేను మా ఊరు నుంచి ఫస్ట్ టైం నా గ్రాడ్యుయేషన్ పూర్తయింది, ఫస్ట్ వ్యక్తిని నేను దళితులలో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నుంచి మేమంతా, ఆయన కర్మాగారం శిక్షణ నుంచి మేమంతా తయారైన వ్యక్తులు. ఆయన ఒకటి చూసి రాపోతే అంటే మేము కాల్చి వచ్చే టైప్. మేము అలాంటి తయారు చేసి మమ్మల్ని. ఆర్ఎఫ్ సార్ ప్రజా వ్యతిరేక విధానాల మీద, ప్రజలకు ఎక్కడ ఆపద వస్తే, ప్రజలు ఎక్కడ కష్టాలు ఉంటాయి, విద్యార్థులు ఎక్కడ కష్టాలు ఉంటాయి, యువత ఎక్కడ కష్టాలు ఉంటాయి, ఈ రాష్ట్ర ప్రజల బాగు కోసము ప్రశ్నించే గొంతుకుని ఒక తుప్పు కనుకని కొట్లాడతా ఏదేమైనా ముందుకున్న క్రమంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టే గొంతులను తొక్కడంలో భాగంగానే ఆర్ఎస్పీ గారి మీద కుట్రని నేను భావిస్తూ ఉంటున్నారా. ఆర్ఎస్పీ సాగురించి నాకు పెద్ద తెలియవచ్చు, కానీ ఒకడైతే గర్వంగా చెప్తా ఉన్నా, గురుకులాల సెక్రటరీగా సార్ వచ్చిన తర్వాతనే ఈ సమాజంలో ఉంటే అన్నగారిన వర్గ బిడ్డలు, వెనుకబడిన వర్గ బిడ్డలు విద్యకు నోచుకొని నాణ్యమైన భోజనము, నాణ్యమైన విద్యకు ముసుగుబడికి వచ్చిన సమాజంలో విద్యార్థులు ఇలా వాళ్ళకి నైపుణ్యాన్ని వెలికితీసి ప్రపంచ స్థాయిలో నిలబడిన గొప్ప వ్యక్తి ఆర్ఎస్పీ గారు. ఆర్ఎస్పీ గారు ఒక ఫైటర్, ఒక ప్రజాస్వామికవాది. మీరు రేవంత్ రెడ్డి గారు నువ్వంతా తొక్కకుండా పైకి వచ్చి చెప్తావు మీటింగ్లా, నీ అంతా దొంగ మాటలు. కానీ ఆర్ఎస్పీ సారు అట్టడుగు స్థాయి నుంచి, గ్రామీణ నేపథ్యం నుంచి పేదరికాన్ని చూసిండు, సమాజంలో అసమానతలు చూసిండు, కష్టాలను చూసిండు, అవమానం చూసిండు, కోవిషన్ చూసుకుంటూ పైకి వచ్చి ఒక ఐపీఎస్ క్యాడర్లో ఈ రాష్ట్రానికి సేవించిన గొప్ప వ్యక్తి. ఐపీఎస్ పదవితోనే నేను ఎక్కడ ఆగిపోవద్దని, నా ఈ సమాజంలో అసమానతని ఈ వర్గాల కోసము ఏదో ఒక నా వంతు కృషి చేయాలని ప్రజాస్వామ్యబద్ధంగా బీఆర్ఎస్ ఇచ్చి, ఇలా బీఎస్పీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎక్కడున్నా ప్రజల అభ్యుదయవాది, ప్రజల అభివృద్ధి పొందిన వ్యక్తి, ప్రజల కోసం నిలబడే వ్యక్తి, ప్రశ్నించే గొంతుగా ఆర్ఎస్పీ గారి మీద ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, విద్యార్థి మిత్రులుగా, స్నేహ మిత్రులుగా రాసిపెట్టుకో రేవంత్ రెడ్డి, నువ్వు తొమ్మిది చేసుకొని పాలనకు 2 సంవత్సరాలు ఉంది, మేమంతా సారంటే ఉంటాం, ప్రశ్నించే గొంతుకు వెనుక ఉంటాం, ప్రజాస్వామ్య వెనుక ఉంటాం, బరాబర్ నీ గవర్నమెంట్ మీద కొట్లాడతాం, నీ అనాలోచిత విధానాల మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద, ప్రజలకు ఆరంభించే చర్యల మీద ఆర్ఎస్పీ నాయకత్వంలో అన్ని విద్యా సంఘాలు, ప్రజా సంఘాలు కొట్లాడతారని భాజపాకు తెలియజేస్తూ, నువ్వు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తి లేదు, నువ్వు చేసే అణచివేతకు భయపడే ప్రసక్తి లేదు. ఉస్మానియా విద్యార్థులుగా ఎన్నో కేసులు చూసినాము, అణచివేత దూరం చూసినాము, క్రూరమైన సంఘటనలు చూసినాము. వీటికన్నా ఎక్కువ కాదు, తెలంగాణ మహోత్తరోద్యమం కంటే నీ ఒక కేసు ఎక్కువ కాదు. నువ్వు అనుకుంటున్నావు పిసిసి ప్రజలు ఉన్నప్పుడు కూడా నువ్వు కూడా ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినావు, అశోక్ వచ్చినావు, ఇదే ఊరికి వచ్చి అప్పుడున్న ప్రభుత్వం మీద చాలా చివాకులు అవాకులు పెంచినావు. మరి ఈరోజు నువ్వేదో పొడుస్తావని, నువ్వేదో రాష్ట్రాన్ని బాగు చేస్తావని, రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో అభివృద్ధి పాలు తీసుకొస్తావని నీకు గెలిపిస్తే, నువ్వు నీ ప్రభుత్వ అనాలోచన విధానాల మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రశ్నించే ప్రజాస్వామిక వాదులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, తొక్కుకుంటూ పెడితే, కేసులు పెడితే భయపడే ప్రసక్తి లేదు. పోరాడితే పోయేది బాణ సంఖ్యలు తప్ప అన్నట్టుగా నువ్వు ఎన్ని పెట్టినా
ఎవరు ఏం చేసినా ఇక్కడ ప్రశ్నించే గొంతుకులు విద్యార్థులు మేధావులు ప్రజా సంఘాలు ఖచ్చితంగా ఆర్ఎస్ఆర్ వెంట ఉంటుందని తెలియజేస్తూ ఆర్ఎస్పి గారు ఈ ప్రభుత్వం మీద నిరుద్యోగ అంశం మీద కావచ్చు, ప్రజా సమస్యల మీద కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్ఎస్పి గారు చేస్తున్నటువంటి ప్రశ్నలకు ఈ ప్రభుత్వం సమాధానాలు చెప్పలేక మానసికంగా భయభ్రాంతులకు గురి చేసేందుకు భద్రతను తగ్గించడం, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసివేయడం ఇట్లాంటివి చేస్తున్న సందర్భంలో ఓయూ నుంచి ఎందుకు ఆర్ఎస్పి గారి గురించి మాట్లాడుతూ ఉన్నామంటే కులాలుగా కాదు, మతాలుగా కాదు, పార్టీలుగా కాదు, ఒక న్యాయం వైపు నిలబడేటటువంటి గొంతులను అణిచివేసేటటువంటి కుట్రలు ఈ ప్రభుత్వాలు ఈనాడు కాలం నుంచి చేస్తున్నవి కావు. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు సైమన్ కమిషన్ల పేరు మీద బ్రిటిష్ వాళ్ళతో చర్చలు చేసే సమయంలో బిఆర్ అంబేద్కర్ గారిని రాళ్లతోటి చెప్పులతోటి ఇంటి మీద దాడి చేసిన సందర్భం, పెరియర్ను ఆత్మగౌరవ పోరాటాలు చేస్తున్న సందర్భంలో పెరియర్ మీద చెప్పులు వేసిన సందర్భం. ఇట్లా చరిత్ర ఏం చెప్తున్నది అంటే సమాజంలో మార్పు కోసం పోరాటం చేసేటటువంటి వ్యక్తుల మీద దాడులు చేస్తా ఉన్నారు. కానీ ఆ దాడులు ఎన్ని జరిగినా న్యాయం కోసం నిలబడ్డటువంటి వాళ్ళు, ఈ భూమి గుండ్రంగా ఉన్నదని చెప్పినటువంటి మొట్టమొదటిగా చెప్పినటువంటి ఒక ఫిలాసఫర్ భూమి గుండ్రంగా ఉంది అని చెప్తే అతని మీద దాడి చేసిర్రు. అంటే సత్యం ఎవరు చెప్పినా దాడి చేస్తా ఉన్నారు. కాబట్టి సత్యం వైపు నిలబడేందుకు పార్టీలుగా కాదు, వ్యక్తులుగా కాదు, వ్యవస్థగా కాదు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రశ్నించడం. ఈ ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. ప్రజాస్వామ్యం కాపాడబడితే భారత రాజ్యాంగం రక్షించబడుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్పి గారి మీద బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసేసి ఆర్ఎస్పి గారికి భద్రతా సిబ్బందిని లేకుండా చేసి ప్రశ్నించేటటువంటి వాళ్ళను ఒంటరిగా చేసి మా ప్రభుత్వాన్ని మేము నడుపుకోవచ్చు అనుకుంటా ఉన్నాము. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, మేము ప్రశ్నించే వాళ్ళని ఎవరినైనా చేస్తుంటే ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అయినటువంటి వ్యక్తినే ఏకాకిగా చేయాలనుకుంటే మాలాంటి విద్యార్థులం ఊకోము. అతనికే అన్యాయం జరుగుతున్నదంటే మాకు కూడా అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ప్రశ్నించేటటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో ఒక రకంగా ఏదో ఈక్వేషన్ మీద మానసికంగా వేధించే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేస్తాయి, చేయబోతా ఉంటాయి. కాబట్టి అన్నిటికీ సిద్ధమైన ప్రశ్నిస్తాం, నిలుస్తాం, గెలుస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఆర్ఎస్పి గారి మీద చేస్తా ఉన్నటువంటి కుట్రలను వ్యతిరేకంగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఆర్ఎస్పి గారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. జై భీమ్.